బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదంట కదా సార్, దానికి వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్ లోన్స్ ఇవ్వడం లేదు అనడం కన్నా బ్యాంక్స్ లోన్ ఇవ్వడంలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయి. కానీ రెరా వచ్చిన తర్వాత బ్యాంక్స్ కూడా రెరా ట్రాన్స్పరెన్సీ చూసి ఇస్తున్నాయి. కంపెనీ కాకపోతే ఇది రిజర్వ్ బ్యాంక్ పెట్టిన రిస్ట్రిక్షన్స్ వల్ల, ఎందుకంటే ఎన్పిఏ అసెట్స్ చాలా ఎక్కువైపోయినాయి. బ్యాంకులను ఎగ్గొడుతున్నారు చాలా మంది, ల్యాండ్స్ పెట్టుకొని అవన్నీ పెట్టుకొని. దానివల్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువైపోయినాయి. సో బ్యాంక్స్ చాలా లాస్ట్ 1.5 years నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా చూసిరా ఒక కంపెనీ నుంచి ల్యాండ్స్ లాక్కొని ఆక్షన్ పెట్టడం? ఈ మధ్య రెగ్యులర్గా ఆక్షన్స్ అవుతున్నాయి, బ్యాంక్ ఆక్షన్స్. పెద్ద పెద్ద కంపెనీ ల్యాండ్లు కూడా పబ్లిక్ ఆక్షన్ పెట్టి అమ్మేస్తున్నారు. ఆ పరిస్థితి ముందు ఉండేది కాదు. ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఆగట్లేదు. సో బ్యాంక్స్ రుణాలు ఇచ్చేటప్పుడు పేపర్ వర్క్ బాగా స్ట్రిక్ట్ చేసింది, డ్యూ డెలిజెన్స్ ఉంది. ఈవెన్ చిన్న లోన్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తున్నారు. ముందే ఇంటికి వచ్చి వెరిఫై చేసేవాళ్ళు కాదు. సో ఆ డ్యూ డెలిజెన్స్, పేపర్ వర్క్ ఇవి ఎక్కువైనాయండి. రూల్ ప్రకారం వెళ్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని బైపాస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రతి రూల్ క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకుంటున్నారు. అందుకోసం నుంచి లోన్స్ లేట్ అవుతున్నాయి, లోన్స్ రావట్లేదు కొందరికి. అట్లాగే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళ క్రెడిట్ హిస్టరీ ప్రకారం కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఒక పర్సన్కి లోన్ ఇవ్వాలంటే ఆయన ఫైనాన్షియల్ హిస్టరీ అంతా చూస్తున్నారు. ఇంతకుముందు చూసేవాళ్ళు కాదు, ప్రొఫైల్ చూసి రెప్యుటేషన్ చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రెప్యుటేషన్ డజంట్ మ్యాటర్ టు ఎనీబడి. వాళ్ళకి ఫైనాన్షియల్ హిస్టరీ, క్రెడిట్ హిస్టరీ ఉంటేనే లోన్స్ ఎలిజిబిలిటీ అనేది నీకే కాదు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తున్నారు. అంటే ఒక పెద్ద లోన్ ఇవ్వాలంటే చాలా ఇన్ఫర్మేషన్ బ్యాంక్స్ కస్టమర్స్ నుంచి గ్యాదర్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో చాలా మందికి లోన్స్ ఇద్దరు తగ్గించి ఇవ్వడమో ఇవ్వకపోవడమో జరుగుతుంది. దానివల్ల న్యూస్ అట్లా స్ప్రెడ్ అవుతుంది, ఇవ్వట్లేదు రావట్లేదు అని. ఇక్కడ అది మంచిదే ఒక రకంగా. ఈరోజు ఒక బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాపర్టీ అంటే ఒక ట్రాన్స్పరెంట్ ప్రాపర్టీ అని అర్థం. అట్లా అయింది, ఇంతకుముందు అయ్యేది కాదు. నాకు గుర్తుంది 2001, 2002, 2003లో ఇల్లీగల్ బిల్లకి, పంచాయతీ లేఅవుట్లకు కూడా బ్యాంకులు లోన్లు తెచ్చుకునేవాళ్ళు మాట్లాడుకొని లంచాలు ఇచ్చి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు చేయలేము, అయిపోయింది, ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. విచ్ ఇస్ గుడ్ ఫర్ గుడ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు హానెస్ట్గా మంచిగా వైట్ మనీ ఇచ్చి కొనే వాళ్ళకి మంచి జరుగుతుంది ఫ్యూచర్. ఇంకో ట్రెండ్ కూడా విన్నా నేను, ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ బఫర్ జోన్ భయం లేకుండా ఈ మీరు అన్నట్టుగా హైడ్రా క్లియరెన్స్ ఉన్న ల్యాండ్స్కి వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచేశారట. అంటే మేము మాది సూపర్ ప్రాపర్టీ అని ఇదొక అదే అడ్వర్టైజ్ చేస్తున్నారండి. మాది హైడ్రా ఫ్రీ ప్రాపర్టీ అని బ్రోచర్ లో గర్వంగా రాసుకుంటూ బ్రహ్మాండ రేట్లు కూడా. నేనైతే చాలా మంది బిల్డర్స్ కి అడ్వైజ్ చేస్తున్నా, FTL నుంచి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకొని అక్కడ డిస్ప్లే చేయండి అంటే చాలా మంది చేశారు కూడా బిల్డర్స్. అంటే అది చేయడం వల్ల కస్టమర్స్ లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లాగే హైడ్రా ఆఫీస్కి వెళ్తే కూడా చెప్తున్నారు అక్కడ, ఇంతకుముందు కన్నా ఇప్పుడు బెటర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ కొంచెం ధైర్యంగా హైడ్రా ఫ్రీ ప్రాపర్టీస్ లో కొంటున్నారు. రైట్ సార్, ఇప్పుడు ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఫ్రీజ్ గురించి, FTL ఇట్లాంటివన్నీ ఉన్నాయా లేవా అనేది ప్రాపర్గా తెలుసుకోవాలంటే ఎట్లాంటి డాక్యుమెంట్లు చెక్ చేయాలి సార్? అదే చెప్పాను కండి, తెలంగాణలో అయితే 54 years ల్యాండ్స్ కొనాలనుకుంటే లాస్ట్ 54 years డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ చెక్ చేయాలి. ఈసీ చూసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే ఇంకా హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా FTL జోన్లో, బఫర్ జోన్లో ఒకవేళ లేక్ పక్కన ప్రాపర్టీ ఉంటే అవి చూసుకోవాలి. తర్వాత బ్యాంక్ క్లియరెన్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇలాంటి ప్రాజెక్ట్స్, ప్లాటింగ్ వెంచర్స్ కనుకుంటే బ్యాంక్ క్లియరెన్స్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అది ఎందుకంటే బ్యాంక్లో కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ స్ట్రిక్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా అన్ని వెరిఫై చేసిన తర్వాత బ్యాంక్ అప్రూవల్స్ ఇస్తున్నారు. సో అది కూడా చూసుకోవాలి మనం. అది చూసుకున్న తర్వాత ఇంకా మీకు డౌట్ ఉంటే లీగల్ కన్సల్టెంట్స్ చాలా మంది ఉన్నారు. 5,000, 10,000, 15,000 ఛార్జ్ చేసే వాళ్ళు లీగల్ కన్సల్టెంట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం రికార్డులు వాళ్ళే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి తెచ్చి మీకు ఒక లీగల్ ఒపీనియన్ అనేది ఇస్తారు. ఆ లీగల్ ఒపీనియన్ అయిన తర్వాత మీరు మీ దగ్గరకు వస్తే హెల్ప్ చేస్తారా ఇట్లా? డెఫినెట్గా అండి, మా 90% దాకా మేము ఈ వెరిఫికేషన్ అనేది మేము ఓన్గా చేసేయగలిగే కెపాసిటీ ఉంది. ఒక 10% మాత్రం అవసరమైతే మేము లీగల్ కన్సల్టెంట్స్ మాతో అసోసియేట్ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి మేము ఒక పెద్ద ల్యాండ్ ఉంది ఇంకా రిస్క్ తీసుకోవద్దు అని అనుకుంటే మాత్రము మేము ఇంకో లీగల్ ఎక్స్పర్ట్ అనేది చూస్తాం. కానీ మీరు అపార్ట్మెంట్ కానీ, విల్లా కానీ, ప్లాట్స్ HMD అప్రూవ్డ్, DTC అప్రూవ్డ్ అంటే మేమే వెరిఫికేషన్ చేసుకునే కెపాసిటీ మాకు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర. సార్, ఇప్పుడు ఇన్వెస్టర్ హైదరాబాద్లో దేని మీద చేయాలి సార్? క్యాపిటల్ మీద చేయాలా, లేదంటే రెంటల్స్? దాని కొత్తగా ఈ మధ్య రెంటల్స్ వచ్చినాయి కదా, ఒకప్పుడు వేరండి, ఇప్పుడు మీరు రెండు చేయాలి. రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కొనుక్కుంటే డెఫినెట్గా బెటర్. ఎందుకంటే మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కొనుక్కుంటే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మీకు అది రెడీ అయిన తర్వాత రెంటల్ వస్తుంది. రెంటల్ వచ్చే ప్రాపర్టీ మీద మీరు ఫ్యూచర్లో లోన్కి వెళ్ళాలంటే
దాని మార్కెట్ వాల్యూ ఎక్కువ వచ్చి మీకు మార్ట్గేజ్ లోన్ కూడా వస్తుంది. ఓకే. సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా మీరు అప్రిషియేట్ అయ్యే ప్రాపర్టీ, రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కొనుక్కుంటే బెటర్. ఓకే. సపోజ్ మీ ఏజ్ గ్రూప్ బట్టి కూడా నేను సజెస్ట్ చేస్తాను. 40+, 45+ ఉన్న వాళ్ళు కంపల్సరీ రెంటల్ ఇన్కమ్ అనేది చూసుకోవాలి. మన లైఫ్లో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం, ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఈ మధ్య పిల్లలు కూడా పట్టించుకోలేని పరిస్థితి, 45-50 దాటిన పేరెంట్స్ని పిల్లలు కూడా అబ్రాడ్లో ఉంటున్నారు. మీకంటూ మీకు ఓన్గా ఒక రెంటల్ ప్రాపర్టీ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు రెంటల్ ఇన్కమ్ వస్తే మీకు ఒకవేళ లైఫ్లో ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా, ఏదన్నా హ్యాండిక్యాప్డ్ అయినా లైఫ్లో, సో అదనేది ఈ రెంటల్ ఇన్కమ్ అనేది డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుంది. రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ మీద మీకు చెప్పాను కదా, మళ్ళీ అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ మీద 70-80% మీకు 7-8%లో లోన్ కూడా వస్తుంది. ఓకే. సో మీకు ఒక రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అపార్ట్మెంట్ రెంట్స్ కూడా పెరిగినాయి. వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో మీరు 1.5 ఇన్వెస్ట్ చేస్తే 60,000-70,000 రెంట్ వచ్చాయి. అపార్ట్మెంట్స్ కూడా వచ్చాయి. సో అలాంటి వాటిలో మీకు ఎక్కడన్నా ల్యాండ్ ఉంది, ప్లాట్ ఉంది, అమ్మేసాం, వాల్యూ పెరిగింది, ఇంకా పెరగదా అనుకున్నప్పుడు అది తీసేసుకొని రెంటల్ ఇన్కమ్ వచ్చే కమర్షియల్ స్పేస్ కానీ, రెంటల్ ఇన్కమ్ బాగా వచ్చే అపార్ట్మెంట్ కానీ కొనడం అనేది రైట్ డిసిషన్ ఇన్ లైఫ్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ క్రాస్ 40, 45, 50 దాటితే మాత్రం డెఫినెట్గా రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీలు 2-3 అయినా ఉండాలి మీ తాత. సార్ ఇంకొకటి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి అన్ని బేరీజ్ వేసుకొని, భయాలన్నీ బేరీజ్ వేసుకొని కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయగలిగే ఒక టాప్ 3 జోన్స్ ఏమన్నా చెప్పండి సార్. సార్ మీ బడ్జెట్ తక్కువ ఉంటే మీ ఫేవరెట్ ప్లేస్ FCDA. ఓకే. FCDA పరిధిలో, ఓకే, FCDA పరిధిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, రోడ్స్ అవుతున్నాయి, అది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. ఓకే. కొత్త గవర్నమెంట్ వచ్చినా అది తీసివేయలేని పరిస్థితి ఉన్న లొకేషన్. రైట్. వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఇంకా ఆల్మోస్ట్ సాచురేషన్ వచ్చింది కాబట్టి ప్రైసెస్ వైజ్ మీరు సౌత్ సైడ్ వెళ్ళాల్సిందే, ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఈ వెస్ట్ సైడ్ కి దగ్గరగా, ఎయిర్పోర్ట్ కి దగ్గరగా, కోకాపేట్, నియోపోలిస్, ఐటీ పార్క్స్ కి దగ్గరగా నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ శంషాబాద్ నుంచి రావిర్యాల రింగ్ రోడ్ అవుతే, మామూలుగా తుక్కుగూడ నుంచి కడతాల్ వరకు ఆ ఏరియా FCDA పరిధిలో ఇప్పుడు ఆల్మోస్ట్ 300 ఫీట్ రతన్ టాటా ఎక్స్ప్రెస్ హైవే కూడా వర్క్ స్టార్ట్ అయింది, BT కూడా స్టార్ట్ అయిపోయింది. అది చాలా పరిగెత్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ ఒక్కదానికి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద, అంటే వేరే ఇప్పుడు RRR స్టార్ట్ అవ్వలేదు కానీ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. RRR కూడా చేసింటే హైదరాబాద్ రిలేటెడ్ ఒక ఊపు వచ్చేది. మెట్రో ఒకటి స్టార్ట్ అవ్వాలి. సో మెట్రో అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి తెలియదు. మనం ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసాము, అప్పుడున్న సిచ్యువేషన్ ఈ రోజు దాకా ఉంది, ఏం చేంజ్ కాలేదు. ఆ రతన్ టాటా ఎక్స్ప్రెస్ హైవే కూడా ఆ ఏరియాలో కొంచెం ల్యాండ్ బ్యాంక్ పెరిగింది. ల్యాండ్ కొనొచ్చు, ప్లాట్స్ కొనొచ్చు, విల్లాస్ కొనొచ్చు. ఆ ఏరియాలో 70-80 విల్లా ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా అపార్ట్మెంట్స్ వరకు రాలేదు. ఒక 1 year, 1.5 year తర్వాత పెద్ద బిల్డర్స్ డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్స్ కొంటారు. కొత్త గవర్నమెంట్ వచ్చినా ఆగదు, ఎందుకంటే అక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది, క్వాలిటీ ల్యాండ్ అవైలబుల్ ఉంది. తర్వాత ఎయిర్పోర్ట్ ఉంది, స్కూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఒక 20 స్కూల్స్ స్టార్ట్ అయినాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్. హైదరాబాద్లో మోస్ట్ పాపులర్ స్కూల్స్ అన్ని కూడా శంషాబాద్లో స్టార్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు శంషాబాద్కి వెళ్ళే బెంగళూరు హైవే కూడా మీకు ఇప్పుడు చూస్తే రీసెంట్గా ప్రెస్టీజ్, రామ్కి, తర్వాత గాడ్రేజ్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అక్కడ స్టార్ట్ అయినాయి. సో డెఫినెట్గా ఆ ఏరియా మీరు వద్దన్నా కాదన్నా, గవర్నమెంట్ మారినా మారకున్నా, రేవంత్ రెడ్డి చేసినా చేయకున్నా ఆ పార్ట్ అనేది హైదరాబాద్లో పెరుగుతుంది. 4 ఏళ్ల కిందట అదే చెప్పాను నేను, ఇప్పుడు అదే చెప్తున్నా. నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు మీకు పేషెన్స్ ఉంటే అక్కడ మీరు పెట్టిన పెట్టుబడి 2x మినిమం రిటర్న్స్ వస్తాయి. అవి 3 అవ్వచ్చు, 4 కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి మీరు పెట్టే లొకేషన్ బట్టి. వండర్ఫుల్ సార్. ఇంకొకటి, ఇన్వెస్ట్ చేయాలనుకొని భయపడి సిచ్యువేషన్ చూసి ఇల్లు కొందామా వద్దా అని ఆలోచించి భయపడి ఆగిపోయే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఇక్కడ 3 ఇంపార్టెంట్ అండి సార్. లొకేషన్, లీగాలిటీ, లిక్విడిటీ. నేను LLL ఫార్ములా అని చెప్తా ఇన్వెస్టర్కి. సూపర్. లొకేషన్, లీగాలిటీ, లిక్విడిటీ. సో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది లొకేషన్. ఓకే. సెకండ్ చూసుకోవాల్సింది మీ బడ్జెట్, లిక్విడ్. ఓకే. థర్డ్ లీగాలిటీ. ఈ 3 పర్ఫెక్ట్గా ఉన్న ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఈ ఎవరికైనా, వాళ్ళు మధ్యతరగతి అయినా, లోయర్ మిడిల్ క్లాస్ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా, రిచ్ క్లాస్ అయినా, ఇది LLL ఫిలాసఫీ నేను ఎవరికైనా నా కస్టమర్కి చెప్పేది. రైట్. సో సేఫెస్ట్ ప్లేసెస్ ఇప్పుడు హైదరాబాద్లో మీకు ముంబై హైవేలో అప్ టు సంగారెడ్డి, సదాశివపేట దాకా, జహీరాబాద్ దాకా కూడా గ్రో అవుతుంది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ 5 to 10 years మీరు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే ఆ రోడ్డుకి, హైవేకి దగ్గరగానే ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయొద్దు.
నెక్స్ట్ మన శంకరపల్లి రోడ్డు మోమిన్పేట దాకా ఆ రోడ్డు కూడా మంచి గ్రో అవుతుంది, ల్యాండ్స్ ప్లాట్స్ అవి. తర్వాత వికారాబాద్ రోడ్డు 6 lanes అవుతుంది. ఓకే మొయినాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు చేబెళ్ళ వికారాబాద్ దాకా కూడా లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. ఓకే మళ్ళీ అక్కడ కూడా చెప్తున్నాయి, ఏదైనా మనం హైవే సెంట్రిక్, రింగ్ రోడ్ సెంట్రిక్, రీజనల్ రింగ్ రోడ్ సెంట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయాలి. ఓకే దూరం వెళ్ళి చేయకండి. ఓకే తక్కువ వస్తుంది కానీ దూరం వెళ్ళి చేస్తే అవి తక్కువనే ఉంటాయి, పెరగవు. అచ్చా రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుందో అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే మీకు డబ్బులు ఎక్కువ ఉంటే ఓఆర్ఆర్కి ఎక్కడైనా ఎగ్జిట్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు, ల్యాండ్స్లో కానీ ప్లాట్స్లో కానీ విల్లా ప్రాజెక్ట్స్ కానీ. ఇప్పుడు మీరు మళ్ళీ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఏవి బెటర్ అంటే, విల్లాస్లో ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు బెటర్. ల్యాండ్ ఉంటుంది, విల్లా ఉంటుంది, 5 ఏళ్లలో డెఫినెట్గా ల్యాండ్ పెరుగుతుంది కాబట్టి విల్లా వాల్యూ పెరుగుతుంది. సో ఇవి బేసిక్ రూల్స్ అండి రియల్ ఎస్టేట్లో. అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు డ్యూ డెలిజెన్స్ చేయగలిగితే, పేపర్ వర్క్ బాగా చేయగలిగితే, ఇష్యూస్ లేని ల్యాండ్ మీరు కొనగలిగితే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫస్ట్ ప్రయారిటీ. అచ్చా నెక్స్ట్ ప్రయారిటీ విల్లాస్, థర్డ్ వచ్చేసరికి ప్లాట్స్, ఫోర్త్ వచ్చేసరికి ఫ్లాట్స్. ఫ్లాట్స్ ఎవరు కొనాలి? లోన్ ఎలిజిబిలిటీ ఉండి లోన్ కట్టగలిగి 9% మీరు 10% ఇన్వెస్ట్మెంట్ చేసి 90% బ్యాంక్లో తీసుకోగలిగిన వాళ్ళు అపార్ట్మెంట్స్ కొనడం బెటర్. లిక్విడిటీ ఉన్నోళ్ళు మాత్రం ప్లాట్స్, విల్లాస్ కొనుక్కోవాలి. లిక్విడిటీ లేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఫ్లాట్స్, మీకు బ్యాంక్ ఎలిజిబిలిటీ ఉంటే ఫ్లాట్స్ లోన్స్లో కొంటే బెటర్. లేదు 100% పేమెంట్లో లిక్విడిటీ ఉంటే అపార్ట్మెంట్స్ అర్లీ స్టేజ్లో కొనుక్కుంటే బెటర్. మధ్యలో ఎండ్లో కొంటే మీకు వాల్యూ లేదు, వాల్యూ పెరగదు. ఓకే ఓన్లీ రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఎండ్ యూస్కి ఫ్లాట్స్ లాస్ట్లో కొనుక్కోవచ్చు. ఇలా ఎండ్లో కొన్నప్పుడు మీకు వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు అప్రిషియేషన్ రాదు. ఓన్లీ రెంటల్ వాల్యూ బాగున్న ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు, ఇమీడియట్గా రెంటల్ కావాలి. ఫైనల్గా ఒక విషయం చెప్పండి,